భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి అధ్యక్షులు, కమిటీ సభ్యులు నిన్న 60వ వర్ధంతి మన లాల్ బహదూర్ శాస్త్రి గారిది జరిగింది. మరి మాకు కొంతవరకు ఆయన గురించి తెలుసు, చిన్నప్పుడు లెసన్స్లో చదువుకున్నాము కొంతవరకు. ఆయన చాలా పేదరికంలో ఉన్నారు. ఒక నది దాటి రోజు అవతలి వీధులు పోవాలంటే అప్పుడు కొన్ని పైసలు అని చదివినాము. మరి ఆ రోజు ఆ పైసలు కూడా ఆయన వద్ద లేకపోతే ప్రతిరోజు నదిలో ఈదుకుంటూ పోయి మరి ఈదుకుంటూ చదువుకున్న మహా వ్యక్తి. ఎంత చెప్పినా కూడా ఆయన గురించి తక్కువే. మరి మన దేశానికి రైల్వే మంత్రిగా కూడా పనిచేసినారని చెప్తున్నారు. ఆ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడో చోట రైలు యాక్సిడెంట్ అయినప్పుడు తాను నడుచుకుంటూ ఇంటికి పోయినారు అని మనం పుస్తకాలు చదువుకున్నాం. అంటే వాస్తవం అది. మరి అటువంటి మహానుభావుడు ఇప్పటికి 60 సంవత్సరాలు దాటిపోయింది, చనిపోయి. మనకు 1965లో ప్రధానిగా ఉన్నారు. 66లో మనకు పాకిస్తాన్ నుంచి యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్ని గడగడలాడించిన మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. మరి ఆయన గురించి కొంతైనా కూడా మనం సమాజానికి తెలపాలనే ఉద్దేశంతో ఒక చిన్న వీడియో తీస్తున్నాను. మరి ఆ మహానుభావుడు జై జవాన్ జై కిసాన్ అని నినాదం తెచ్చిన మహానుభావుడు. మరి దేశానికి ఇద్దరు ముఖ్యులే. మనకు దేశాన్ని 24 గంటలు మన సైనికులు కాపాడుతున్నారు. ఇక్కడ 365 రోజులు రైతులు కష్టపడి పంటలు పండిస్తున్నారు. మరి దేశానికి కుడి చేయి ఎడం చేయి లాంటి వాళ్ళు వీరు. కాబట్టి ఈ మహానుభావులు మనకెప్పుడు కూడా భారతదేశానికి కాపాడేది జై జవాన్లు, భారతదేశానికి ఆహారాన్ని అందించేది రైతన్నలు. మరి వారందరికీ పాదాభివందనం. మరి అదేవిధంగా ఆయన మరణం ఎలా జరిగిందనేది ఒక మిస్టరీగానే ఉంది. 1966లో తాస్కండ్ సంధికి పోయి అక్కడ విష ప్రయోగం వల్ల చనిపోయినాడని చెప్పేసి అది వాస్తవమే. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది అప్పుడు దేశంలో. మరి ఆ ప్రభుత్వమే చేయించిందని చెప్పేసి మేము చాలాసార్లు విన్నాము. ఇది నిజంగా చాలా నీచమైన చర్య. ఇటువంటి వాళ్ళని మనం ఎవరిని కూడా ఉపేక్షించకూడదు. కాబట్టి ఏది ఏమైనా కూడా ఆయన ఒక గొప్పతనం, పేదరికం ముఖ్యం కాదు, ఇక్కడ నిజాయితీ ముఖ్యం. ఆయన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన పేరు వినపడుతూనే ఉంటుంది. మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, వారి కుటుంబంలో ఎవరికైనా సరే రాజ్యసభ సీట్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఎందుకంటే దేశం కోసం అహర్నిశలు నిజాయితీగా పనిచేసిన వ్యక్తులు ఇటువంటి వాళ్ళు అరుదు. కాబట్టి ఇప్పుడైనా కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణమే లాల్ బహదూర్ శాస్త్రి గారి కుటుంబంలో ఖచ్చితంగా రాజ్యసభ పదవి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరొకసారి ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. లాల్ బహదూర్ శాస్త్రి గారు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ప్రపంచంలో ఆయన పేరు వినపడుతూనే ఉంటుంది, భారతదేశంలో కూడా వినపడుతుంది. మరొకసారి ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా మనం వారిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా నిజాయితీగా ఉంటే తప్పకుండా మనకు కూడా ఎక్కడో చోట మంచి పేరు, నలుగురిలో మంచి పేరు ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా తెలుపుతున్నాను. మరి రేపు 12/1/26 మన మరి ఈ ఒక చిన్న వీడియో తీస్తున్నాను.